బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజు సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఈ ఘటనలో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయగా ఇప్పుడు సినీ నటుడు అల్లు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించిన హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ నిందితుడిగా చేర్చిన పోలీసులు తనపై నమోదైన కేసులో కొట్టేయాలని పిటిషన్లో అల్లు అర్జున్ కోరినట్లు తెలుస్తోంది. పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఈ ఘటనలో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయగా ఇప్పుడు సినీ నటుడు అల్లు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అల్లు అర్జున్ ఆయన నివాసం నుండి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించిన హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ నిందితుడిగా పోలీసులు చేర్చారు. తనపై నమోదైన కేసులో కొట్టేయాలని అల్లు అర్జున్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం కూడా తెలిసిందే. ఇక ఈ వీడియోలో మనం చూస్తున్నట్లయితే అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వీడియో అయితే మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రఘు అందిస్తారు. రఘు, చెప్పండి, అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏ కారణంగా, ఏ సెక్షన్ క్రింద అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు? తరంగని ఏదైతే మనకి పుష్ప 2 సినిమా డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. అక్కడ ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి తేజ కూడా ఇప్పటి వరకు కూడా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. మరి ఆ విషయానికి వస్తే ఇప్పుడు చిక్కడపల్లి పిఎస్లో ఏదైతే కేసు నమోదైన తర్వాత పోలీసులు విచారణ చేసిన తర్వాత మనకి సంధ్యా థియేటర్లో కూడా కెపాసిటీకి మించి అక్కడికి అభిమానులు రావడం, అదే అక్కడ కంట్రోల్ చేయలేకపోవడం, థియేటర్ విఫలమైందని కూడా తెలిసిందే. అలాగైతే పోలీసులు అప్పుడే యాక్షన్ తీసుకొని థియేటర్ మీద కూడా థియేటర్ యజమానుల మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే అల్లు అర్జున్ టీమ్ ఏదైతే ఉందో, అల్లు అర్జున్కి సంబంధించిన బౌన్సర్లు కావచ్చు, సెక్యూరిటీ టీంకి కూడా ఈ ఏదైతే కేసు పెట్టడం అప్పుడు జరిగింది. సో అయితే ఈరోజు ఉదయం హుటాహుటిన చిక్కడపల్లి పోలీసులు అక్కడికి రావడం, అల్లు అర్జున్ ఇంటికి ప్రవేశించి అల్లు అర్జున్ని ఏదైతే స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగిందో, అలాగే అల్లు అర్జున్ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే నా బెడ్రూమ్ వరకు రావడం ఏంటి అంటూ కూడా వ్యతిరేకించడం, అలాగే అల్లు అరవింద్ కూడా ఏదైతే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా తనతో తోడు అల్లు అర్జున్తో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ని విచారణ అయితే చేస్తూ ఉన్నారు. అలాగే దీని తర్వాత కోర్టుకి కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. అలాగే గాంధీ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళి అక్కడ టెస్టులు జరిగిన తర్వాత అక్కడ కొన్ని సెక్షన్ల కింద అయితే అల్లు అర్జున్కి 4 సెక్షన్ల కింద కేసు అయితే నమోదైంది. 105 అలాగే 118(1) అలాగే బిఎన్ఎస్ రెడ్ విత్ 3/5గా కూడా ఈ సెక్షన్లు అల్లు అర్జున్ మీద లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి ఈ కేసులు అయితే నమోదయ్యాయి. ఏదైతే బిఎన్ఎస్ అనే ఏదైతే లీగల్ యాక్షన్ ఉందో, సెక్షన్ ఉందో, ఆ సెక్షన్ అయితే నాన్ బెయిలబుల్ కేసుగా కూడా చెప్తూ ఉన్నారు. అల్లు అర్జున్కి 3 నుంచి 5 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఏదైతే బిఎన్ఎస్ యాక్షన్ సెక్షన్ ప్రకారం అయితే దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్కి
పుష్ప 2కి సంబంధించిన ఈ తొక్కిసలాటకి సంబంధించిన కేసు అయితే ఏదైతే అప్పుడు మొన్న కూడా అల్లు అర్జున్ ఇది కేసు కొట్టివేయాల్సిందిగా అంటూ కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే దానికి వ్యతిరేకంగా ఇప్పుడైతే పోలీసులు వచ్చి నాన్ బెయిలబుల్గా కేసు కూడా పెట్టి ఇన్ని 3-4 సెక్షన్లు పెట్టి తీసుకెళ్లడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం అయితే థియేటర్ యాజమాన్యం ఏదైతే సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 3 అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇది 4గో మన స్టార్ అల్లు అర్జున్ అయితే 4గో వ్యక్తిగా తీసుకెళ్లడం జరిగింది. తరంగిణి. అల్లు అర్జున్ ఓకే రఘు, అల్లు అర్జున్ ఇక ఈ కేసుకి తనకి ఏ సంబంధం లేదని తన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కారణంగా ఆ కోర్టు ఏ విధంగా స్పందించింది ఆయన పిటిషన్ పైన? తరంగిణి చూడాల్సి ఉంది. ఏదైతే కోర్టు కేసు ఇంకా ఇప్పుడు హాస్పిటల్లో అయితే అల్లు అర్జున్ని గాంధీ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. ఏదైతే పోలీసులు ఇప్పుడు ప్రజెంట్ అయితే పోలీసులు వాళ్ళు సెక్షన్స్ వైజ్డ్గా చూసి కూడా అల్లు అర్జున్ విచారించడం జరుగుతుంది. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఏదైతే ముఖ్యంగా ఆ తొక్కిసలాటకి సంబంధించి అల్లు అర్జున్ వెంటనే అక్కడికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సంధ్య థియేటర్కి రావడం, ఇదంతా ఈ గందరగోళంకి సంబంధించి జరిగింది. ఏదైతే మహిళ రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది అని ఏదే అల్లు అర్జున్ ఇన్ఫర్మేషన్ లేకుండా థియేటర్కి డైరెక్ట్గా రావడం, అభిమానులు ముఖ్యంగా పోలీసులు చిక్కడపల్లి పోలీసులు చెప్పే విషయం ఏంటంటే అక్కడ అంత అభిమానులు అంత భయంకరమైన క్రౌడ్ అంతమంది ఉన్నా కూడా వెనుదిరగకుండా అల్లు అర్జున్ అక్కడ తోసుకుంటూ థియేటర్ లోపలికి ప్రవేశించడం కూడా దీని అంతటికి కారణం అంటూ కూడా అల్లు అర్జున్ బౌన్సర్లు కూడా వాళ్ళు అతి ఉత్సాహం ప్రవర్తించి అలాగే థియేటర్కి సంబంధించిన వాళ్ళు కూడా ఆ సంధ్య థియేటర్కి ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా ముందస్తు ఏర్పాట్లు లేకుండా అక్కడ కెపాసిటీకి మించి అభిమానులు లోపలికి ఇన్వాల్వ్ చేయడం, అలాగే థియేటర్ లోపల 1200 మంది దాకా దాని కెపాసిటీ అయినా కూడా 5 నుంచి 6,000 మంది అక్కడ రావడం అభిమానులు. సో దీనివల్ల ఏదైతే ఇది జరిగిన తర్వాత చిక్కడపల్లి పోలీసులు అయితే యాక్షన్ తీసుకుంటాం దీని గురించి అని చెప్పి అప్పుడు చెప్పిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఎఫ్ఐఆర్ల కింద 4 సెక్షన్ల కింద పెట్టిన తర్వాత ఇప్పుడు పోలీసులు విచారణ తర్వాత కోర్టుకి వెళ్ళి కోర్టులో అక్కడ జడ్జి చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది తరంగని ఏంటనేది దీని ముందు వివరణ ఏం జరగబోతుంది అనేది సర్వత్రా అభిమానులు అయితే పుష్ప 2తో ఏదైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, సినిమా హిట్ తర్వాత అల్లు అర్జున్ అభిమానులు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇంటి దగ్గర కూడా ఇందాక అభిమానులు చాలా జనం అక్కడికి గుమిగూడడం అలాగే పోలీసులు దాన్ని చెదరగొట్టడం ఏదైతే జరుగుతుంది. మరి చూడాలి ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఎటువంటి సమాచారం కొద్దిసేపట్లో ఏం జరగబోతుంది అనేది తెలియాల్సి ఉంది తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ రఘు. బాగుండదు అన్న మీరు మళ్ళీ ఎందుకు రాస్తుంటారు ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి.